హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టిఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అంతకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. మెగాస్టార్ చిరంజీవి 4 దశాబ్దాలకు పైగా తెలుగు చిత్రసీమలో కొనసాగుతున్నారు. 3 దశాబ్దాలకు పైగా అగ్ర కథానాయకుడిగా చలామణి అయ్యారు. ఇప్పుడు కూడా యువ కథానాయకులకు ధీటుగా సినిమాలు చేస్తూ వారికి సవాలు విసురుతున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర చేస్తున్న చిరంజీవి తర్వాత శ్రీకాంత్ ఓడేలా, అనిల్ రావిపూడితో సినిమాలు తీయబోతున్నారు. మెగాస్టార్గా ఎనలేని కీర్తి సంపాదించుకున్న చిరంజీవి పేరు దేశవ్యాప్తంగా తెలియని మారుండరు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 చిత్రం షూటింగ్ పూర్తి చేశారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతుంది ఈ వార్ 2 చిత్రం. దీని తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా డ్రాగన్ షూటింగ్ లో పాల్గొంటారు. వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన ఇది విడుదల కాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ సినిమా తీయడానికి గతంలో ప్రయత్నాలు జరిగాయి, కానీ పట్టాలెక్కలేదు. తారకతో ఆంధ్రావాలా సినిమా తీసిన గిరి ఈ విషయాన్ని వెల్లడించారు. చిరంజీవిపై గౌరవం పెంచుకున్న ఎన్టీఆర్ ఆయన తనయుడు రామ్ చరణ్తో కలిసి త్రిబుల్ చేసిన సంగతి తెలిసిందే. కొందరు చెప్పుడు మాటల వల్ల గిరితో తారకకు కొంతకాలం దూరం పెరిగింది. తర్వాత ఎన్టీఆర్ గిరితో వేరే వారి మాటల వల్ల అలా జరిగింది, ఇక నుంచి అలా జరగదు, మనం కలిసి ఓ సినిమా చేద్దామని అన్నారు. తనను నల్లమలుపు శ్రీనివాస్ను ఎన్టీఆర్ రాజమౌళి దగ్గరకు తీసుకువెళ్లి గిరికి ఓ సినిమా చేయాలని అడిగారని, చేద్దామని రాజమౌళి చెప్పినట్లు గిరి వెల్లడించారు. అయితే రోజులు గడుస్తున్నప్పటికీ రాజమౌళితో సినిమా తీయడానికి వీలు పడలేదు. ఆ తర్వాత తాను ఓ కథను తారకు చెప్పానని, చిరంజీవితో మల్టీ స్టారర్ చేస్తే బాగుంటుందని చెబితే వెంటనే చేద్దామన్నారు. మన దేశ వీరుల్లో ఒకరైన రాణా ప్రతాప్ సింగ్ కథ అది అని. ఆ కథలో రాణా ప్రతాప్ సింగ్ అక్బర్కు మధ్య చాలా కథ ఉందని, చిరంజీవి తారక్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో దీన్ని చేద్దామనుకున్నామని చెప్పారు. ఈ 2 పాత్రలకు చిరంజీవి ఎన్టీఆర్ అనుకున్నామని, తనకెటువంటి అభ్యంతరం లేదని ఎన్టీఆర్ అన్నారని, అయితే దర్శకుడుగా రాజమౌళిని అనుకున్నామని, కుదరకపోతే సురేందర్ రెడ్డితో తీయాలని భావించినట్లు గిరి చెప్పారు. అయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదని, లేదంటే రికార్డులేవి మిగలకుండా బ్లాక్ బస్టర్ సినిమా అయ్యేదని గిరి అన్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.